అన్నిట్లో నుంచి బయటపడిపోతున్నారండి. అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. విజయం మీ తలుపు తడుతూనే ఉంటుంది తెరిచేంత వరకు. ప్రేమైనటువంటి మకర రాశి మిత్రులారా, ఈ నెలమైనటువంటి మీకు అద్భుతమైనటువంటి వృత్తి ఉంటుంది. శని భగవానుడు యోగిస్తున్నాడు. నెల మొదటి అర్ధభాగం రాహు సంచారం అనుకూలం, రెండో భాగంలో అతి తక్కువ కాలమైన కుజుడు బలహీన స్థితిలో ఉన్నాడు. చురుకైన విజయం, ఆర్థిక శ్రేయస్సు, అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్, నగదు ప్రవాహం పెరుగుతుంది. వ్యాపారం ఎప్పటిలాగే కాకుండా ఇంకొక గేరప్ అవుతుంది. తోటి వ్యాపారులు పరోక్షవంతంగా అవంతరాలు కల్పించిన విజయం ఆఖరికి మీదే. ముఖ్యమైన వ్యవహార నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఉపాధి మార్చాలనుకున్నప్పుడు ఇది ఒక మంచి సమయం. ఉద్యోగులకి ఖర్చు, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కోరుకున్న చోట బదిలీ, ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ లెవెల్ పొజిషన్ ప్రైవేట్ అండ్ ఉద్యోగ రంగం వారికి. కుటుంబంలో ఆనందం, ఒక మంచి ఈవెంట్ జరగబోతుంది. మీ ఇంటిలో ఐశ్వర్యం పొందబోతున్నారు. ఇంటిల్లిపాలి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. మీ సలహా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సమాజంలో ప్రముఖులతో, అద్భుతమైనటువంటి వ్యక్తులతో మీరు మంచి పరిచయం పెరిగి వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో వివాహ, ఉపనయన, గృహప్రవేశ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మంచి మంచి ఈవెంట్స్ కోసం డిస్కస్ చేస్తూ ఉంటారు. సోదరులకి మీరు సహాయం పడతారు, వారు కూడా మీకు సహాయం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు సహాయం పడతారు. ప్రభుత్వం నుంచి లైసెన్స్ కానీ పర్మిషన్స్ కానీ మీరు పొందాలనుకుంటే ఇది మంచి సమయం. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలు, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి మహిళలకి ఇది చాలా అద్భుతమైనటువంటి కాలం చెప్పచ్చు. ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకి యోగ కాలం. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఆరోగ్యం గురించి సమస్య లేదు. ధైర్యంగా ఉండండి మకర రాశి మిత్రులారా. విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అనుకూలం. రియల్ ఎస్టేట్ సుముఖంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతాన యోగం అవుతుంది. రాజకీయ నాయకులకి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉంది. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి ఆ డిస్టర్బెన్స్కి ఈ మే నెల నుంచి ఐటీ రంగం వారు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త క్లయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు అదృష్టమైనటువంటి రోజులు ఈ మే నెల 1, 4, 8, 11, 13. లక్కీ నంబర్ 3 మరియు 4. చంద్రాష్టమం మే 5 నుండి 2:01 మధ్యాహ్నం నుండి 8/5/2025 12:57 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. గ్రహాలు అనుకూలించినప్పుడు దైవ ప్రార్థన ఎక్కువ చేయాలట. దుర్గా సప్తసతి పారాయణం, చండీ పారాయణం, ఈ 2 చండీ హోమం చేయండి. సంకష్టహర గణేశునికి ప్రార్థన చేయండి. గరికతో మాల వేయండి. శనివారం మీ ఇంటి ఇలవేల్పుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపం వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను మకర రాశి మిత్రులారా మీరు ధరించండి. అన్ని రకాలుగా విజయం పొందుతారు. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, సామాజిక పరంగా ఏ విధమైనటువంటి చెడు ప్రయోగాలను కూడా అన్ని తొలగిపోయి మీరు అద్భుతాన్ని పొందుతారు ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పొందాలనుకుంటే కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి, మేమే మీకు రిప్లై ఇస్తాం. విజయోస్తు. మత్స్య పురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైనటువంటి అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పారు. శ్రీ నారద పురాణం కూడా ఈనాడు చెయ్యి దాన ధర్మాలు అత్యధిక ఫలితాన్ని ఇస్తానని చెప్పబడుతుంది. కుబేరుడు అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనవంతుడయ్యాడట. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి వస్త్రాభరణం అప్పుడు చీరను ప్రసాదించింది కూడా ఇదే రోజు. ఇంత అద్భుతమైనటువంటి రోజు ఖరీదైన వస్తువులు, బంగారు ఆభరణాలు, తమ సంపద, శ్రేయస్సు అన్నీ కూడాను భగవంతుని ముందర పెట్టి పూజ చేస్తారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎలా అంటే, ఒక మంచి రాగి చొమ్ము తీసుకోండి, కల్లుప్పు ఉంటుంది కదా, తమలపాకు వేసి ఆ కల్లుప్పు తమలపాకు మీద వేయండి, రాగి చొమ్ము దాంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయినో, 5 రూపాయల కాయినో, 10 రూపాయల కాయినో, లేదా మీ బంగారు ఆభరణము, అవన్నీ కూడా దాంట్లో పెట్టండి, పూజించండి. యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధిం దేహి దేహి తాపయ స్వాహ అని మంత్రంతో
జపం చేయండి. శాస్త్రాల ప్రకారం ఈరోజు కృష్ణుడు యుధిష్ఠిడికి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే రోజు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ మరవదు. కాబట్టి బియ్యాన్ని కూడా దేవుడి ముందర పెట్టండి. అందుకే ఈ పవిత్రమైన రోజు దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుందని పండితులు చెప్తారు. అక్షయ తృతీయ రోజు ఒకవైపు కొబ్బరికాయ, దక్షిణావృత శంఖం అంటారు చూసారా, చెవిలో పెట్టుకుంటే ఓంకార నాదం వస్తుంది చూసారా, దక్షిణావృత శంఖం, శివలింగం, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు చూసారా, ఖచ్చితంగా ఆ రోజు 1 కిలోంబావు కొనండి, కళ్ళుప్పు కొనండి. కొన్ని చోట్ల దొరకదు, వెతకండి, తీసుకొచ్చి కొనండి. ఆ రోజు ఇంటికి తీసుకురావడాన్ని గట్టిగా చెయ్యండి. దాని పూజ ఎలా చేయొచ్చు? అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందు లేచి గడప కడిగి పసుపు పారం రాసి స్నానాధికాలు చేసి ఉతికిన బట్టలు ధరించి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. మంచి ఫలితాలు పొందారు. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయండి. అనంతరం విష్ణు విగ్రహాన్ని, లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రార్థన చేయండి, నీటితో శుద్ధి చేయండి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, బిల్వ ఆకులు పెట్టి పూజించండి. పండ్లు, పువ్వులు వగరాలు పెట్టండి. మంచి ఆహారం అనండి. తీపి పంటలంతా పేదవాళ్ళకి, ఆఖరికి మీ ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. స్ట్రేంజర్స్, రోడ్డు మీద, ఈ హాస్పిటల్స్ బయట అటెండెన్స్ లోపల ఉన్నటువంటి వ్యాధితో ఉన్న వాళ్ళు బయట చాయ్ కాఫీ తాగడానికి కూడా లేకుండా వాళ్ళ బంధుమిత్రులు రోడ్డు మీద ఉంటారు చూసారా, వాళ్ళకి పోయి ఆహారాన్ని ఇవ్వండి. ఆనందపడతారు. ఆ లోపల ఉన్న వైద్యం చేసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యం అవుతారు. ఇదే అక్షయ తృతీయ రోజు చేయవలసిన పనులు. దాన ధర్మాదులు ఎక్కువ చెయ్యండి. పూజ ముగిసిన అనంతరం మహావిష్ణు స్వరూపంగా, లక్ష్మీదేవి స్వరూపంగా కొంతమందిని ప్రార్థన చేసి వాళ్ళకి దానం ఇవ్వండి. అక్షయం మీరు ఎంత దానం చేస్తారో, ఎందుకు మనం పూజ చేసిన తర్వాత కృష్ణార్పణం అంటారు. ఖర్చు మీదే, డబ్బు మీదే. కృష్ణుడికి ఎంత ఎందుకు అర్పణం ఇస్తున్నారు? కృష్ణార్పణం అనగానే అది తిరిగి మీ దగ్గరికి వస్తుంది. అందుకే అక్షయం అని అన్నారు. ఉప్పు అక్షయ తృతీయ రోజు ఎందుకు కొనాలో, అక్షయ తృతీయ రోజు ఉప్పు కొని దానం చేయడం వల్ల జీవితంలో అన్ని కష్టాలు తొలగుతాయి, దరిద్రం తీరుతుంది, నవగ్రహ దోషం తొలగుతుంది, అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అది తొలగుతుంది. అక్షయ తృతీయ రోజు ఉప్పు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు పొందుతారు. అక్షయ తృతీయ రోజు ఉప్పు కొనడం వల్ల సాధారణ రాతి అంటే బాగా తెల్లగా ఉన్నటువంటిది అక్షయ తృతీయ రోజు రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. చూడండి, వంట అంతా చేస్తామండి, ఒక చుక్క అందులో ఉప్పు లేకపోతే ఎలా ఉంటుంది? అద్భుతమైన వంటే కదా, అదే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి మోతాదుకి మించకూడదు, మోతాదు తగ్గకూడదు. అందుకే లక్ష్మీదేవి అందులో కూర్చున్నది. అక్షయ తృతీయ రోజు కొన్న ఉప్పును ఇంటిలో నీళ్ళలో ఒక చుక్క వేసి ఇల్లంతా తుడవండి. నెగిటివ్ వైబ్స్ పోతుంది. చిన్నపిల్లలు ఉన్న రూమ్లో ఒక గ్లాసులో పెట్టండి. మీ బాత్రూమ్స్లో కూడా ఒక గ్లాసులో పెట్టండి. మీరు సంపాదించే ప్రతి డబ్బుని ఒక మట్టి మూకుడులో ఉప్పు వేసి అందులో ఆ రోజు డబ్బుని అలా పెట్టి మరుసటి రోజు బీరువాలో పెట్టండి. చాలా నిలవ ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోవచ్చు. అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజు మీ మనసుకి ఏది నచ్చితే అలా చేయండి. ఆరోగ్యంగా ఉండి సంతోషంగా ఉండి. పరోపకారార్థే ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.